హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఏదైతే సంక్రాంతికి రాబోతుంది కదా, ఇది మన శివశంకర వరప్రసాద్ గారి పండగకు వస్తున్నానని చెప్పి సినిమా అయితే టైటిల్తో వచ్చింది కదా. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే కొన్ని ఉన్నాయి. అవి చెప్పే ముందు ఫస్ట్ మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుని, ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ మీకు నేను ఏవైతే వీడియో చేస్తున్నానో అక్కడ మీకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది మీ మొబైల్లో. అక్కడి నుంచి మన వీడియోస్ని అయితే చూసే అవకాశం ఉంటుంది మీకు. సో ప్రతి మూవీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీకు చూసే అవకాశం ఉంటుంది. సో ఇంక ఇది ఓవరాల్గా సబ్స్క్రిప్షన్ గురించి. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం లేట్ లేకుండా. మెయిన్ పాయింట్ ఏంటంటే, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మెయిన్ రీజన్ ఏంటంటే, మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలోకి పండక్కి వస్తున్నాం అనే సినిమాలోకి ఏదైతే విక్టరీ వెంకటేష్ గారు అయితే జాయిన్ అయిపోతున్నారు. ప్యారలల్గానే విక్టరీ వెంకటేష్ గారు, మన వెంకటేష్ గారు ప్యారలల్గా త్రివిక్రమ్ గారితో రీసెంట్గానే పూజా ముహూర్తం అయింది కదా, ఆయన వీళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ సినిమా అయితే రాబోతుంది. నాకు తెలిసి నాకేమనిపిస్తుందంటే, నువ్వు నా నచ్చే సినిమా పార్ట్ 2 తీస్తున్నారేమో అని అనిపిస్తుంది. తీస్తే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం సినిమా. పార్ట్ 2 తీస్తే ఇంకా బాగుంటుంది. దీనికి హీరోయిన్గా ఎవరు బాగుంటారో మీరు చెప్పండి. నాకు తెలిసి హీరోయిన్గా ఆద్య అగర్వాల్ లాంటి వాళ్ళే పెట్టాలి. అలాంటి వాళ్ళు అంటే మొన్న అనుకున్నాను, పేరు మర్చిపోయాను, ఇంకెప్పుడైనా చెప్తానులేండి. అయితే దీనికి సంబంధించిన వీడియో ఏదైనా వస్తే అప్పుడు చెప్తాను. బట్ మెయిన్ టాపిక్ అది కాదు. వెంకటేష్ గారు ప్యారలల్గా మన చిరంజీవి గారితో పాటు, అదేవిధంగా త్రివిక్రమ్ గారితో పాటు స్టాండ్ అలోన్ ఫిలిం, వెంకటేష్ గారి ఫిలిం, త్రివిక్రమ్ గారి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒకటి వస్తుంది. ఆ స్టాండ్ అలోన్ ఫిలిం దాంతోపాటు మన చిరంజీవి గారితో కూడా ఒక స్పెషల్ క్యామియో లేదంటే స్పెషల్ అపీరెన్స్ అయితే ఉండబోతుంది. అయితే చిరంజీవి గారి సినిమా అనేది ఆల్మోస్ట్ సగం షూటింగ్ అయితే అయిపోతూ వస్తుంది. పాటలు కూడా సరివేగంగా షూటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. దాంతోపాటు ఎడిటింగ్ కూడా చాలా సరివేగంగా అయితే జరుగుతుంది. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ అనేది ఆల్మోస్ట్ ఎడిటింగ్ అనేది ఒక 2-3 వీక్స్లో అయితే లాక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు షూటింగ్లోకి వెంకటేష్ గారు దిగారు కాబట్టి ఇంకా స్పెషల్ ఎపీరియన్స్ కానీ స్పెషల్ క్యామియో కానీ వెంకటేష్ గారి ఎంట్రీ కానీ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి మనకి ఒక లుక్ కానీ, లేదనుకుంటే దీనికి సంబంధించిన ఏదైనా ఒక వీడియో, అంటే అనిల్ రావిపూడి గారి గురించి తెలిసిందే కదా, ఏదో ఒకటి హైప్ పెంచడం కోసం, ఏదో ఒకటి ప్రమోషన్స్ చేయడం కోసం చిరంజీవి గారితో పాటు ఆయన సాంగ్స్తో పాటు హీరోయిన్తో పాటు ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారితో చేత ఏదైనా ఒక ప్రమోషనల్ వీడియో కూడా చేయించే అవకాశం ఉంటుంది. సో ఆయన క్యామియో కానీ ఆయన ఎంట్రీ కానీ ఎలా ఉంటుందో ఈ సినిమాను చూడాలి. షూటింగ్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ షూటింగ్లోకి అయితే దిగిపోయారు. మొన్న సోమవారమే యాక్చువల్గా షూటింగ్లోకి అయితే జాయిన్ అయిపోవడం అయితే జరిగింది. ఈ 2-3 డేస్లో షూటింగ్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిందో అనేది మాకు తెలియదు, కానీ ఎంతవరకు ఆ ఫుటేజ్ అనేది వచ్చిందో మనకు తెలియదు, కానీ ఏ విధంగా ప్లాన్ చేసారో మనకు తెలియదు. చాలా గట్టిగానే ప్లాన్ చేసి ఉంటారు. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ గారిని చూపించాలంటే మ్యాక్సిమం గట్టిగానే చూపించాలి. ఎందుకంటే చిరంజీవి గారిని బ్యాలెన్స్ చేయాలి, అదేవిధంగా మన విక్టరీ వెంకటేష్ గారిని కూడా బ్యాలెన్స్ చేయాలి. వీళ్ళిద్దరు సూపర్ స్టార్స్ని మేనేజ్ చేయాలంటే డెఫినెట్గా అనిల్ రావిపూడి గారు చాలా గట్టిగానే ఎంట్రీ అనేది ప్లాన్ చేసి ఉండాలి. సో అదేవిధంగా వీళ్ళిద్దరు షూటింగ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మనకు ఓవరాల్గా ప్రమోషనల్ కంటెంట్ అనేది 2 వీక్స్లో అయితే వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి సోర్సెస్ నుంచి, రిపోర్ట్స్ నుంచి అయితే వస్తున్న అప్డేట్ అయితే ఇది. డెఫినెట్గా వస్తే కనుక దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో కూడా మీకు చేసి పెడతాను. సో అక్కడి నుంచి మీరైతే కంప్లీట్గా తెలుసుకోవచ్చు. సో దాని గురించి అయితే మీరు వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే, మన వెంకటేష్ గారు ఒక పక్కన మన చిరంజీవి గారితో చేస్తున్నారు, ఇంకో పక్కన త్రివిక్రమ్ గారితో కూడా సినిమా అయితే చేస్తున్నారు. సో ఈ సినిమా అనేది ఖచ్చితంగా జనవరి 9వ తారీఖున అయితే రాబోతుంది, లేదనుకుంటే జనవరి సంక్రాంతి పండుగకి ఏదో డేట్ని అయితే రాబోతుంది. అందులో నో డౌట్ అట. మన మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో, దాంతోపాటు స్పెషల్ అట్రాక్షన్ కోసం విక్టరీ వెంకటేష్ గారు ఖచ్చితంగా ఈ సంక్రాంతికి డబుల్ పండగ ఎవరికి, విక్టరీ వెంకటేష్ గారికి, అదేవిధంగా మెయిన్ పండగ మన మెగాస్టార్ చిరంజీవి గారికి రాబోతుంది. అందులో నో డౌట్ అట. సినిమా అయితే హ్యూజ్ లెవెల్లో అయితే సక్సెస్ అవబోతుంది. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కానీ, చాలా ఎక్కువగా సినిమా మీద ఎక్కువ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఆ లుక్స్ కానీ, బయట చిరంజీవి గారు కనబడుతున్నారు. కంప్లీట్గా అనిల్ రావిపూడి గారి సినిమాలోనే ఆయన అయితే ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. ఆయన ఏదైతే ఓవరాల్ బాడీ కానీ, లేదనుకుంటే లుక్స్ కానీ మొత్తం కూడా
అనిల్ రావుపూడి గారి సినిమాలోనే ఉన్నట్టు ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ సినిమా సరివేగంగా అయితే షూటింగ్ అవుతుంది కాబట్టి త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుంటారు. డిసెంబర్ కల్లా అయిపోతుంది నాకు తెలిసి, పోస్ట్ ప్రొడక్షన్తో సహా. ఇంకా జనవరికి రిలీజ్ అయితే రాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చిరంజీవి గారి సినిమా గురించి, విక్టరీ వెంకటేష్ గారి క్యామియో గురించి, అదేవిధంగా విక్టరీ వెంకటేష్ గారి స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఏదైతే త్రివిక్రమ్ గారితో ఉందో, ఇది ఓవరాల్గా అప్డేట్స్ అయితే మీకు ఇంకా వస్తూ ఉంటాయి. వీడియోస్ అయితే మీకు ఇన్ఫర్మేటివ్ సినిమాకి సంబంధించిన మూవీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉన్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఓవరాల్గా అయితే ఇది మీకు నచ్చండి, తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారు ఇద్దరు కాంబినేషన్లో ఏదైతే సినిమా వస్తుంది కదా ఇప్పుడు, వీళ్ళిద్దరు ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది, అసలు మీ స్టోరీ ఏదైనా అనుకున్నారా, వీళ్ళిద్దరు స్టోరీ మధ్యన ఏమేమి డిస్కషన్స్ ఉంటాయి, ఏమేమి డైలాగ్స్ ఉంటాయి, ఏమేమి సీక్వెన్సెస్ ఉంటాయి, ఏమేమి సీన్స్ ఉంటాయి, ఏమేమి పవర్ఫుల్ ఎంట్రీస్ ఉంటాయి, ఇవి ఏదైనా డిస్కస్ చేసుకున్నారా? ఒకవేళ చేసుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో అక్కడి నుంచి నేను అయితే తెలుసుకుంటాను. సో అది ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో అయితే మీకు నచ్చారు, తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ, బై బై.